వేస్తాను తప్ప వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా. రౌడీజం చేస్తే రౌడీలు అనే వాళ్ళు, అందుకే ఒక మాట చెప్పేవాడిని, హత్యలు చేసే వాళ్ళంతా పోస్ట్ మార్టం చేయించేవాళ్ళు మళ్ళా పోయేది పోస్ట్ మార్టంకే పోతారని చెప్పేవాడిని నేను. అలాంటి ముఠా కక్షల్ని పూర్తిగా నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రౌడీలను అణిచివేసింది ఇదే పోలీసు వ్యవస్థ. ఈ రోజు ఆ పోలీసు వ్యవస్థ ఆ రౌడీలకి వంతబాడే పరిస్థితికి వచ్చారు. ఇదే గుర్తుపెట్టుకోవాలి. యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి చెడు వ్యక్తి అయితే కిందన కూడా అట్లే తయారవుతారు, గ్రామంలో కూడా మరి తయారవుతారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఎమ్మెల్యేలంతా కూడా చెడిపోయారు, అందరు ఎమ్మెల్యేలు మార్చేస్తా, నేను పతివ్రత అయిపోతానంటున్నాడు. నేను అడుగుతున్నా, ఎమ్మెల్యేలు మారిస్తే మారదు. ఆ ఎమ్మెల్యేలకు దొంగ పని నేర్పించింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను. నువ్వు సహకరించకపోతే ఇక్కడ రౌడీజం చేస్తాడా అని అడుగుతున్నా. నువ్వు సహకరించకపోతే నీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి మైనింగ్ లో దోపిడీ చేసే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. నీ సహకారం లేకపోతే నీ మంత్రి ఇక్కడ మైనింగ్ దొంగ వ్యాపారం చేస్తే నీకు ధైర్యం ఉంటే టికెట్ ఇవ్వకుండా మాని. దానికంటే అతనికంటే రౌడీజం చేసే వ్యక్తి, ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నీ మనిషి అయితే నీకు ఓటా ఇస్తే వారికి పెద్దపీట, అదే మరి అమాయకులైతే వాళ్ళు తీసేసి నేను గొప్ప నాయకుడు అని చెప్పుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఒక మాట చెప్తాను, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక అతను దొంగ, గజ దొంగ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళాడు. కడాన మరణ శిక్ష చేశారు అతనికి. మరణ శిక్ష చేస్తే అప్పుడు చివరి కోరిక కోరుకోమన్నారు. కోరుకోమంటే మా తల్లిని పిలిపించమన్నాడు. తల్లిని పిలిపించారు. పిలిపిస్తే చూస్తారేమో అనుకున్నారు, గట్టిగా పట్టుకుని కొరికేశాడు. ఏంటయ్యా కొరికావు? నువ్వేదో అభిమానం ఉందనుకున్నావు. కాదు సార్, నాకుగా శిక్ష చేయాల్సింది ఈవిడికి అయ్యాలా? నేను ఒక తప్పు చేసినప్పుడు నన్ను కొట్టి తప్పు చేశావు అనుంటే నేను మారేవాణ్ణి. నేను తప్పు చేస్తే నన్ను చూసి ఆనందపడి బాగా చేశావు ఇంకా తెమ్మని నన్ను ప్రోత్సహించింది. అందుకే నేను ఈ దొంగ పని చేశాను. నా తప్పులకు కారణం నా తల్లే అని చెప్పాడంటే, అదే వారికి ఎమ్మెల్యేల తప్పులకు కారణం ఎవరు తమ్ముళ్ళు? ఎవరు కారణం? మారాల్సింది ఎవరు? ఎవరు మారాలి? ఇది మర్చిపోయాడు పాపం. నేనేదో ఒక లిస్టు తయారు చేస్తా, ఆ లిస్ట్ ఇస్తా, మీరందరూ ఓట్లేసేయండి, నేను మొత్తం దోచుకుంటా, మళ్ళా దోచుకుంటానంటున్నాడు. మీకు ఇచ్చేది మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకందరికీ సంక్షేమ కార్యక్రమాలతో పేరు చేసేది మజ్జిగ నీళ్లు మనకు, మీగడ వెన్న పెరుగు ఆయనకు. ఆ పరిస్థితిలో మనందరం ఉన్నాం. ఎక్కడ చూసినా దోపిడీ అవునా కాదా? ఇసుకలో దోపిడీ అవునా కాదా? మధ్యలో దోపిడీ అవునా కాదా? భూముల దోపిడీ అవునా కాదా? సెటిల్మెంట్ జరుగుతున్నాయా లేదా? గ్రెనేడ్ కొట్టేశారా లేదా? మరి నీకు తెలియదు. నేను రాసా లెటర్, ఇక్కడే నేను వెళ్ళాను, నేను ఇక్కడికే వెళ్ళాను. ఆ రోజు చూసి చెప్పాను, ఏంటే ఈ మరుగా చేస్తున్నానని లెటర్ రాశాను. ఇమ్మీడియట్ గా 4 రోజులు నిలిపేశారు. నిన్న ఈ రోజు మళ్ళా యథాతథం. పోలీసులు చూస్తూనే ఉన్నారు, రెవెన్యూ చూస్తూనే ఉంది, ఫారెస్ట్ చూస్తూనే ఉన్నాడు. దానికి మంత్రి ఒక అతను ఉన్నాడు, అతను గజ దొంగ, ఆయన ఇక్కడ తిరుగుతానే ఉన్నాడు. ఇక్కడ అంటే ఇంక అడిగేవాడు లేడు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రతిపక్ష నాయకుడిని నేనే లెటర్ రాశాను, నేనే పోయి పట్టించాను. అయినా కూడా ఇంకా మీరు తెగబడ్డారంటే ఎలాంటి అరాచక శక్తులు ఉన్నాయో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఈ అరాచక శక్తుల్ని అంతం చేయాలంటే ఇంటికొక ఎవరు తయారు కావాలి, ముందుకు రావాలి. వస్తారా లేదా? మీరు కాపాడుకుంటారా లేదా?